విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఆర్ఆర్బి గ్రూప్ డి రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ధ్వని టాపిక్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, డెసిబెల్ అనే ధ్వని తీవ్రత ప్రమాణాన్ని ఏ శాస్త్రవేత్తకు గుర్తుగా తీసుకున్నారు? డెసిబెల్ అనే ధ్వని తీవ్రత ప్రమాణాన్ని ఏ శాస్త్రవేత్తకు గుర్తుగా తీసుకున్నారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. గ్రాహం బెల్ శాస్త్రవేత్తకు గుర్తుగా తీసుకోవడం అయితే జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, శృతి దండాన్ని రబ్బర్ సుత్తితో కొట్టడం ద్వారా మనం దేన్ని గుర్తించవచ్చు? శృతి దండాన్ని రబ్బరు సుత్తితో కొట్టడం ద్వారా మనం దేన్ని గుర్తించవచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ధ్వని తరంగాలను గుర్తించవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ధ్వని తరంగాలు. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. సంగీత వాయిద్యాలను శృతి చేయడంలో దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు? ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. సంగీత వాయిద్యాలను శృతి చేయడంలో దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. శృతి దండం. దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే శృతి దండం. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ 4th క్వశ్చన్, ధ్వని తరంగంలో సంపీడనాలు విరళీకరణాలు ఎలా ప్రయాణిస్తాయి? ధ్వని తరంగంలో సంపీడనాలు విరళీకరణాలు ఎలా ప్రయాణిస్తాయి అంటే కనుక ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్లో ఇక్కడ ఒకే దిశలో ప్రయాణిస్తాయి అన్నమాట. ధ్వని తరంగంలో సంపీడనాలు విరళీకరణాలు ఫ్రెండ్స్, ధ్వని తరంగంలో సంపీడనాలు విరళీకరణాలు ఒకే దిశలో ప్రయాణిస్తాయి. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దామండి. గాలిలోని శబ్ద తరంగాలను ఏ తరంగాలుగా పిలవచ్చు? గాలిలోని శబ్ద తరంగాలను ఏ తరంగాలుగా పిలవచ్చు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుదైర్ఘ్య తరంగాలుగా పిలవచ్చండి. గాలిలోని శబ్ద తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలుగా పిలవచ్చు. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. 2 వరుస శృంగాలు లేదా 2 వరుస ద్రోణుల మధ్య దూరాన్ని ఏమంటారు? 2 వరుస శృంగాలు లేదా 2 వరుస ద్రోణుల మధ్య దూరాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. తరంగ దైర్ఘ్యం అంటారు. 2 వరుస శృంగాలు లేదా 2 వరుస ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఒక ఆర్ఆర్బి గ్రూప్ డి రాత పరీక్షకే కాకుండా మిగతా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఈ క్వశ్చన్స్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ప్రశ్న, ధ్వని ఒక యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ యానక సాంద్రత గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ధ్వని ఒక యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ యానక సాంద్రత గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు ఆన్సర్ వచ్చేసి మారుతూ ఉంటుందండి. అంటే ఒకే రకంగా ఉండదన్నమాట. పెరగడం కానీ తగ్గడం కానీ మారదు అనేది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మారుతూ ఉంటుంది అనమాట. అంటే పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనేసి అర్థం చేసుకోవచ్చు. ధ్వని ఒక యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ యానక సాంద్రత గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువ వరకు మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ధ్వని ప్రసారంలో యానకం సాంద్రత ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టిన కాలాన్ని తరంగ డాష్ అంటారు. ధ్వని ప్రసారంలో యానకం సాంద్రత ఒక పూర్తి డోలనం చేయడానికి
పట్టిన కాలాన్ని తరంగ డాష్ అంటారు అనేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఆవర్తన కాలం అనేసి అంటారండి. ఆవర్తన కాలం అనేది రైట్ ఆన్సర్ అనమాట. ధ్వని ప్రసారంలో యానకం సాంద్రత ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టిన కాలాన్ని తరంగ ఆవర్తన కాలం అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. తర్వాత 500 హెర్ట్జ్ పౌనఃపున్యం ఉన్న తరంగం కాల వ్యవధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 0.002 సెకండ్. 0.002 సెకండ్ అనమాట. 500 హెర్ట్జ్ పౌనఃపున్యం ఉన్న తరంగం కాల వ్యవధి 0.002 సెకండ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఒక జనకం ద్వారా ఉత్పత్తి అయ్యే ధ్వని 0.1 సెకండ్ల కంటే తక్కువ సమయంలో పరావర్తనం చెందినప్పుడు వినపడేది ఏది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ప్రతినాదం. ప్రతినాదం అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఒక జనకం ద్వారా ఉత్పత్తి అయ్యే ధ్వని 0.1 సెకండ్ల కంటే తక్కువ సమయంలో పరావర్తనం చెందినప్పుడు ప్రతినాదం అయితే వినపడుతుందన్నమాట. వినపడేదాన్ని ప్రతినాదం అంటారు. తర్వాత క్వశ్చన్ తర్వాత వచ్చేసి ఒక యానకం ద్వారా అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక యానకం ద్వారా ఉత్పత్తి అయ్యే ధ్వని 0.1 సెకండ్ల కంటే ఎక్కువ సమయంలో పరావర్తనం చెందినప్పుడు వినపడేదాన్ని ఏమంటారంటే కనుక ప్రతిధ్వని అనేసి అంటారనమాట. ప్రతిధ్వని. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. వృద్ధులు వినగలిగే గరిష్ట కనిష్ట శబ్ద పౌనఃపున్యం ఎంత? వృద్ధులు వినగలిగే గరిష్ట కనిష్ట శబ్ద పౌనఃపున్యం అనేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 10,000 హెర్ట్జ్ నుండి 12,000 హెర్ట్జ్ వరకు అనమాట. 10,000 హెర్ట్జ్ నుంచి 12,000 హెర్ట్జ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సోనార్ అంటే ఏమిటి అనేది క్వశ్చన్ అనమాట. లేదంటే సోనార్ను విశదీకరించుము అనే పద్ధతిలో కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనేది అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సోనార్ వ్యవస్థలో దూరాలను కొలవడానికి ఉపయోగించే సరైన సూత్రం ఏది? సోనార్ వ్యవస్థలో దూరాలను కొలవడానికి ఉపయోగించే సరైన సూత్రం ఏది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, D=UT/2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన పౌనఃపున్య ధ్వనులను గుర్తించండి అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఒకవైపు జీవుల పేర్లు ఇచ్చారు, ఆ తర్వాత శబ్ద తీవ్రతలు అయితే ఇవ్వడం జరిగింది. వీటిని జతపరచాల్సిందైతే ఉంటుందన్నమాట. జీవులు శబ్ద తీవ్రతను జతపరచాల్సిందైతే ఉంటుంది. ఇక్కడ కుక్క పౌనఃపున్య ధ్వనులు చూసుకున్నట్టయితే కుక్కకు సంబంధించి 50,000 హెర్ట్జ్తో జతపరచచ్చు అండి. 50,000 హెర్ట్జ్తో జతపరచచ్చు. అదేవిధంగా తిమింగలానికి సంబంధించి 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉంటుందండి. శబ్ద తీవ్రత అనేది 20 హెర్ట్జ్ కంటే తక్కువ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఖడ్గమృగానికి సంబంధించి చూసుకుంటే అయితే కనుక ఖడ్గమృగం వచ్చేసిందను ఇక్కడ 5 హెర్ట్జే అండి. ఖడ్గమృగం 5 హెర్ట్జ్తో జతపరచచ్చు. అలాగే గబ్బిలం చూసుకుంటే కనుక గబ్బిలం వచ్చేసి 1,00,000 హెర్ట్జ్ అనేసి జతపరచచ్చు అనమాట. శబ్ద తీవ్రత 1,00,000 హెర్ట్జ్ అయితే చెప్పుకోవచ్చు. ఈ విధంగా జీవుల్ని శబ్ద తీవ్రతని జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, A3, B4, C1, D2 అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.